'లక్కీ ద సూపర్ స్టార్' 2010తో ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే మూవీ చూస్తాం కంప్లీట్ అయింది. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న చిన్న పాప లైఫ్‌లోకి లక్కీ అనే ఒక కుక్క పిల్ల వస్తది. ఆ కుక్క పిల్ల ఒకరోజు తప్పిపోద్ది. తప్పిపోయిన కుక్క పిల్లని హీరో జీవి ప్రకాష్ ఎలా తిరిగి తీసుకొనొచ్చాడు, ఆ పాప ఏ హెల్త్ ఇష్యూతో బాధపడుతుంది అనేది మీరు మూవీలో చూస్తారు. ఈ మూవీ మెయిన్ ఎవరికి నచ్చిద్దంటే చిన్న పిల్లలకి, డాగ్ లవర్స్‌కి వీళ్ళకి బాగా నచ్చుతది. అంటే వాళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. నార్మల్ ఆడియన్స్‌కి ఓకే బానే అనిపిస్తది గానీ మరీ అంత కొత్తగా అయితే ఉండదు. రొటీనే. 2 అవర్స్ రన్ టైమ్‌లో నాకు ఒక 40 మినిట్స్ మంచిగా అనిపించింది. అలాగని తీసి పడేసే మూవీ కూడా కాదు. కామెడీ సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడ మంచి మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. కుక్కలు మాట్లాడతాయి మూవీలో. ఆ కుక్కల డైలాగ్స్ గానీ అవి కూడా మంచిగా అనిపించింది. ఫన్నీగా అనిపించింది. ఎమోషన్ సీన్స్ ఏంటంటే ఇంకా బెటర్ గా తీసుంటే బాగుండేదేమో. ఎమోషన్ సీన్స్ కి నేనైతే అంతకైతే కనెక్ట్ అవ్వలేదు. ఏమో అదొక్కటి కొంచెం తగ్గిందని అయితే అనిపించింది. మూవీలో సాంగ్స్ అంత మంచిగా అయితే లేదు. మ్యూజిక్ కూడా అంత మంచిగా అయితే లేదు. నాకు ఆ 2 నచ్చలేదు. అలాగే తెలుగు డబ్బింగ్ స్టార్టింగ్ లో నాకైతే అంత మంచిగా అయితే అనిపించలేదు. ఆ తర్వాత బానే వెళ్ళిపోయింది. స్టార్టింగ్ కొంచెం చిరాకు పుట్టిస్తా ఉంటది. మెల్లె ఇంకా అలవాటు అయిపోద్ది. ఇంకా చూస్తా ఉన్న కొద్దీ ఇంకా ఏం పట్టించుకోం కదా. స్టార్టింగ్ అయితే కొంచెం చిరాకు అయితే పుట్టింది. నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు తెలుగు డబ్బింగ్. జీవి ప్రకాష్ గారి యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. ఆయన దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీస్ కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ కనపడది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఉండదు. ఆవిడ ఉందంతే ఉంది అంతే. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే మీకు టైం ఉంటే చూడండి. అలాగని మీ పనులు మానుకొని అయితే చూడొద్దు. ఇది జస్ట్ యావరేజ్ మూవీ మాత్రమే. ఇక మీ ఇష్టం.